చూడండి ఏంటి 6th క్లాస్ న్యూ సిలబస్ ఏపీకి టీఎస్కి స్థానిక స్వపరిపాలన లెసన్ 10th లెసన్లోంచి లాస్ట్ వీడియోలో 30 బిట్స్ చెప్పాను కదా. ఇక ఈ వీడియోలో నెక్స్ట్ బిట్స్ చూద్దాము. మీరు లెసన్ చదివినా చదవకపోయినా ఈ బిట్స్ చదివితే చాలు, లెసన్ చదివినట్టే. ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా నోట్స్ రాశాను, బిట్స్ రాశాను చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 31 బిట్. గ్రామ పంచాయతీ సర్పంచ్ను ఎవరు ఎన్నుకుంటారు? గ్రామ ఓటర్లు. గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచ్ను ఇద్దరిని గ్రామ ఓటర్లు ఎన్నుకుంటారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావాలంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? 18 సంవత్సరాలు. ప్రతి వార్డులోని వ్యక్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వేస్తాడు? 2 ఓట్లు వేస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన నిర్వహించడానికి గాను వేటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు? గ్రామ సభను. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన నిర్వహించడానికి గ్రామ సభను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తారు. ప్రతి గ్రామాన్ని ఏ విధంగా విభజిస్తారు? వార్డులుగా విభజిస్తారు. ప్రతి గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు. ఉప సర్పంచును ఎవరు ఎన్నుకుంటారు? గ్రామ పంచాయతీ సభ్యులు ఉప సర్పంచును ఎన్నుకుంటారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? గ్రామంలోని ఓటర్లు. ఎంపీటీసీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఆ గ్రామంలోని ఓటర్లు. చూడండి నెక్స్ట్ బిట్. నగరాలలో పట్టణాలలో ఉన్న స్థానిక పాలనా వ్యవస్థను ఏమని పిలుస్తారు? పురపాలక వ్యవస్థ. జెడ్పీటీసీ. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఆ మండలంలోని ఓటర్లు. జనాభా ప్రతిపాదికన మనకు ఉన్న పురపాలక సంస్థలు ఎన్ని రకాలు? 3 రకాలు. జనాభా ప్రతిపాదకన మనకు ఎన్ని పురపాలక సంస్థలు ఉన్నాయి? 3 రకాలు. లాస్ట్ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంటే ఇదే టాపిక్కి సంబంధించిన లాస్ట్ 30 బిట్స్. నగర పంచాయతీలో ఉండే జనాభా ఎంత? 20,000 నుంచి 40,000 మధ్యలో నగర పంచాయతీ జనాభా ఉంటారు. పురపాలక సంఘం అంటే మున్సిపల్ కౌన్సిల్. మున్సిపల్ కౌన్సిల్ నందు ఉండే జనాభా ఎంత? 40,000 నుంచి 3 లక్షల మధ్యలో మున్సిపల్ కౌన్సిల్లో ఉంటారు సభ్యులు, జనాభా ఉంటారు. గుంటూరు పట్టణ జనాభా 5 లక్షలు అయినా ఈ పట్టణం ఏ పాలనా వ్యవస్థ కిందికి వస్తుంది? కార్పొరేషన్. పురపాలక సంఘంలో వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది ఎవరు? కౌన్సిలర్. కౌన్సిలరు పురపాలక సంఘంలో ఉన్న వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కార్పొరేషన్ అధ్యక్షుడిని ఏమంటారు? మేయర్ అంటారు. మేయర్ అని ఎవరిని అంటారు? కార్పొరేషన్ అధ్యక్షుడిని. పురపాలక సంఘం అధ్యక్షుడిని ఏమని పిలుస్తారు? చైర్మన్ అని పిలుస్తారు. పురపాలక సంఘ అధ్యక్షుడు ఎవరు? చైర్మన్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేశారు? 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేశారు? పట్టణ ప్రాంతాల్లో అయితే 74వ సవరణ రాజ్యాంగ సవరణ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 73వ రాజ్యాంగ సవరణ. ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ నిర్వాహక ఉద్యోగులు ఉంటారు? 11 మంది. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది? భీమునిపట్నం. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం. ఇక భీమునిపట్నం మున్సిపాలిటీని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1861 సంవత్సరంలో. నామినేటెడ్ సభ్యుని ఏ సభ్యుడు అని పిలుస్తారు? కోఆప్టెడ్ సభ్యుడు. నామినేటెడ్ సభ్యుడిని కోఆప్టెడ్ సభ్యుడు అని పిలుస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? 1959లో. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది? ఆగస్టు 15, 2019. మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ప్రతినిధిని ఏమంటారు? కార్పొరేటర్ అంటారు. భీమునిపట్నం 2011లో ఎన్నవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? 150వ వార్షికోత్సవం. మున్సిపల్ చైర్మన్ను ఏ ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు? పరోక్ష ఎన్నిక. మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే జనాభా ఎంత? 3 లక్షల మందికి పైగా జనాభా ఉంటారు. ప్రతి మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి? 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.